అనిపిస్తోందా? మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో మన సొంత కురుక్షేత్రంలో నిలబడతాం. అలాంటి ఒక మహాసంక్షోభం నుంచే శ్రీమద్ భగవద్గీత పుట్టింది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది ఒక యోధుడు తన అంతరాత్మతో చేసిన యుద్ధంలో శాంతిని ఎలా కనుగొన్నాడో చెప్పే కథ. మార్పు ఈ ప్రపంచం యొక్క నియమం. చూటానికి చాలా చిన్న వాక్యంలా ఉంది కదూ, కాని గీత మొత్తం సారం ఇందులోనే ఉంది. మన జీవితంలో ప్రతీదీ అంటే సంతోషం, దుఃఖం, బంధాలు, పరిస్థితులు అన్నీ కూడా ఒక ప్రవహించే నదిలాంటివి. ఈ నిజాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించడమే శాంతివైపు వేసే మొదటి అడుగు. కథ ఎక్కడ మొదలవుతుందంటే కురుక్షేత్ర రణరంగంలో. లక్షలాది సైనికుల శంఖారావాలతో, గుర్రాల సకిలింపులతో గాలిగూడా బరువెక్కిపోయింది. కాని అసలైన అన్నిటికంటే పెద్ద యుద్ధం బయట కాదు, ఒక యోధుడి మనస్సులో మొదలైంది. ఆ యోధుడు మరెవరో కాదు, అర్జునుడు. తనకి ఎదురుగా నిలబడింది శత్రువులు కాదు, తన తాతలు, గురువులు, సొంత సోదరులు. ఎవరి చేతిలో పెరిగాడో, ఎవరిని చూసి ఎంతో నేర్చుకున్నాడో వాళ్లనే ఇప్పుడు సంహరించాలి. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, అతని ఆత్మను ముక్కలు చేస్తున్న ఒక ధర్మ సంకటం. ఒక్కసారిగా అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. శరీరం వణికిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తన గాంధీవ ధనుస్సు చేతినుంచి జారిపోతోంది. నాకు శక్తి లేదు అంటాడు. నా చర్మం మండిపోతుంది. ఇది కేవలం శారీరక బలహీనత కాదు, అతని సంకల్పం, అతని ధైర్యం అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇక ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో తన స్నేహితుడు, తన రథసారథి అయిన శ్రీకృష్ణుడి వైపు తిరిగాడో అతని గొంతులో వేదన తప్ప మరేమీ లేదు. ఓ కృష్ణా, నా వాళ్ల రక్తంతో తడిసిన ఈ విజయం నాకు కావాలా? ఈ రాజ్యాన్ని, ఈ సుఖాలను పొంది ఏం లాభం? అర్జునుడి ఆ నిరాశలోంచే శ్రీకృష్ణుడి ప్రశాంతమైన స్వరం వినిపించింది. అది కేవలం ఒక స్నేహితుడు చెప్పే ఓదార్పు కాదు, అది ఈ విశ్వం యొక్క సనాతన సత్యం, యుగయుగాల చీకటిని చీల్చే ఒక జ్ఞానజ్యోతి. కృష్ణుడు మొదట అర్జునుడి భయాన్ని సూటిగా ఎదుర్కొంటాడు. అర్జునా, నువ్వు ఎవరికోసం దుఃఖిస్తున్నావో వాళ్లు కేవలం శరీరాలు మాత్రమే. ఈ శరీరం తాత్కాలికం, కాని లోపల ఉన్న ఆత్మ శాశ్వతం. దాన్ని ఏ ఆయుధం నరకలేదు, ఏ అగ్ని కాల్చలేదు. అంటే నువ్వు నిజానికి ఎవర్నీ చంపలేవు. కృష్ణుడు ఇంకా సులభంగా అర్థమవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాడు. మనం పాత బట్టలు చిరిగిపోతే తీసి కొత్తవి వేసుకుంటాం కదా, అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్తదాన్ని తీసుకుంటుంది. అంటే మరణం ఒక అంతం కాదు, అది కేవలం ఒక గది నుండి మరో గదికి మారడం లాంటిది. అప్పుడు కృష్ణుడు ధర్మం అనే మాటను ప్రస్తావిస్తాడు. ధర్మం అంటే కేవలం డ్యూటీ కాదు, అది ఈ విశ్వాన్ని నిలబెట్టే ఒక నైతిక నియమం. ఒక యోధుడిగా సమాజంలో అధర్మం పెరిగిపోయినప్పుడు న్యాయం కోసం పోరాడటం అర్జునుడి ధర్మం. ఇది వ్యక్తిగత ఇష్టాయిష్టాలకి చాలా అతీతమైనది. మరి ఇంత సంక్లిష్టమైన పరిస్థితిలో ఏం చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి? శ్రీకృష్ణుడు ఒక విప్లవాత్మకమైన మార్గాన్ని చూపిస్తాడు, కర్మయోగం. సింపుల్గా చెప్పాలంటే ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా సరైన పనిని సరైన స్ఫూర్తితో చేయడం. దీని సూత్రం చాలా సింపుల్. 1. నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, యుద్ధం చెయ్యి. 2.